హాయ్ హాయ్ అందరికీ. ఈరోజు విజన్ పాలిటీ టెస్ట్ 1 సాల్వ్ చేశారు. నేను సాల్వ్ చేశాను, మీరందరూ కూడా సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. ఆ, ఈ- ఈ పాలిటీ టెస్ట్ 1లో చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ చదివిన తర్వాత నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే కన్ఫ్యూజ్ అవుతామో అని అనుకున్నాయో ఆ పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను. ఇవి ఒకసారి రివైజ్ చేద్దాం. దీంట్లో మెయిన్ ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్ యాక్ట్ అనేది 1955లో వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం 3 వేస్ ఆఫ్ లాసింగ్ ఏ సిటిజన్షిప్ అనేవి మెన్షన్ చేయబడ్డాయి. అవి ఏంటంటే రెనౌన్సియేషన్ ఒకటి, టర్మినేషన్ ఒకటి, డిప్రైవేషన్ ఒకటి. రెనౌన్సియేషన్ అంటే సిటిజన్ తనకి సిటిజన్షిప్ అవసరం లేదని తనకు తానే నేరుగా సిటిజన్షిప్ని విడిచిపెట్టడం అన్నమాట. దాన్ని వదిలిపెట్టడం అంటారు. టెర్మినేషన్ అంటే ఇఫ్ సిటిజన్ ఎవరైనా వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఎక్వైర్ చేసుకుంటే మన కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోద్ది. డిప్రైవేషన్ అంటే తన యొక్క సిటిజన్ ఎవరైనా ఫ్రాడ్ చేసి సిటిజన్షిప్ తెచ్చుకున్న, కాన్స్టిట్యూషన్కి అవిధేయత చూపించిన, తను 5 ఇయర్స్ రిజిస్ట్రేషన్ అయిన 5 ఇయర్స్ లోపు ఏదైనా కంట్రీలో 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్కి గురైన, మన ఇండియా నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ 7 ఇయర్స్ రెసిడెంట్గా ఉన్న సిటిజన్షిప్ అనేది కోల్పోతారు. ఈ విధంగా 3 వేస్ ఆఫ్ లాసింగ్ సిటిజన్షిప్ అనేది మెన్షన్ చేయబడ్డాయి. ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో ట్రిక్కీగా అవి కన్ఫ్యూజ్ చేసి అడగే అవకాశం ఉంది. నెక్స్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. అది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు, నిజామాబాద్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోటి అంటే భారత్ పోల్, దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి టెస్ట్లో విజన్ పాలిటీ టెస్ట్ 1లో కవర్ చేయడం జరిగింది. అదేంటంటే బ్రాడ్కాస్ట్ హబ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రియల్ టైమ్ యాక్షన్ అగైన్స్ట్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ వయా ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్. ఇక్కడ ఈ యాక్టివిటీ చేసేది ఎవరంటే మనకి సిబిఐ అన్నమాట. నెక్స్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ మనకి లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించి ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఉండాలని రికమెండ్ చేసింది. దాని ప్రకారం పార్ట్ 17 యాడ్ చేశారు. ఆర్టికల్ 350(b)ని కూడా కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టికల్ 88 ఏం చెప్తుందంటే అటార్నీ జనరల్కి రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద పార్లమెంట్ వితౌట్ ఓటింగ్ రైట్స్ అని చెప్తుంది ఆర్టికల్ 88. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్స్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేవు. అవి 1951 యాక్ట్లో మెన్షన్ చేయబడ్డాయి. ఒక చైర్మన్ అవ్వాలంటే ఫైనాన్స్ కమిషన్కి అతనికి పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. 4th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పివి రాజమన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టు. అంటే హైకోర్టు జడ్జెస్ కూడా, చీఫ్ జస్టిస్ కూడా పబ్లిక్ అఫైర్స్తో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కింద వ్యవహరించవచ్చు అన్నమాట. ఇంకా నోరో వైరస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దాన్ని స్టమక్ బగ్ లేదా స్టమక్ ఫ్లూ అని కూడా అంటారు. అది యూఎస్ఏలో అది విజృంభిస్తుంది. అదేంటంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కాజ్ చేస్తుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 4 ఆర్టికల్స్ని యాడ్ చేశారు. దాంట్లో ఆర్టికల్ 39 అంటే దాంట్లో చిల్డ్రన్స్ సంబంధించి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని ఉంది. తర్వాత 39A ఫ్రీ లీగల్ ఎయిడ్, 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్, 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ స్టేటస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అనేది యాడ్ చేశారు. అది ఆర్టికల్ అంటే ఆర్టికల్ 38 సెక్షన్ 2. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 అది ఏం చేసిందంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఆర్టికల్ 45ని చేంజ్ చేసింది. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేయబడ్డాయి. రీసెంట్గా మరాఠీ యాడ్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే August 29, 1947. ఇక్కడ నేను రాసుకున్న పాయింట్స్ యాజిటీస్ చదివేస్తున్నారని మీకు అనిపించవచ్చు, కానీ అవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి యాజిటీస్ చదువుతున్నాను. ఎందుకంటే నేను టెస్ట్ సొల్యూషన్స్ లైన్ టు లైన్ చదివి నాకు ఇంపార్టెంట్ అనిపించినవి నేను నోట్ చేసుకున్నాను. మీరు కూడా ఆ సొల్యూషన్స్ని ఒక లుక్ వేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఏ పాయింట్స్ అయితే మీకు ఇంపార్టెంట్ అనిపించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటుని ప్రతిదీ నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా
కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ పెడతాం. డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి 7 మెంబర్స్ ఉంటారు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గోపాల స్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, మహమ్మద్ సదౌల్లా, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ ట్రై టు లిస్ట్ డౌన్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనకి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి 2 మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. అది ఆర్టికల్ 358లో అండ్ ఆర్టికల్ 359లో. 358 ఏం చేశారంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి 19 ఫండమెంటల్ రైట్స్ 19లో ఉన్నవి ఓన్లీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అప్పుడే వాటిని ఆటోమేటిక్గా కర్టైల్ చేయాలి, ఆర్మ్డ్ రెబెలియన్ అప్పుడు కాదు అని చెప్పారు. 359లో ఏం చేశారంటే ప్రెసిడెంట్ కెనాట్ సస్పెండ్ ద రైట్ టు మూవ్ ద కోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. దట్ మీన్స్ ఆర్టికల్ 20 and 21 ఆర్ అవైలబుల్ ఫర్ సిటిజన్ ఈవెన్ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ. మనకి సెక్టార్ వైజ్ ఎమిషన్స్ చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ అనేది మోస్ట్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తుంది, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత ఇండస్ట్రీస్ అండ్ తర్వాత వేస్ట్. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది మనకి ఫ్రీడమ్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఫ్రీడమ్ అయితే ఇచ్చింది, కానీ వాళ్ళకి చాయిస్ ఇచ్చింది అన్నమాట. ఎలా అంటే ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అని చాయిస్ ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి అవైలబుల్ అగెయిన్స్ట్ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్ బట్ సమ్ ఆర్ ఆల్సో అగెయిన్స్ట్ యాక్షన్స్ ఆఫ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే దానికి రిలేటెడ్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24. నెక్స్ట్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ దాని ప్రకారం సోప్ స్టోన్ అనేది ఒక మెటామార్ఫిక్ రాక్. అవి ఎక్కువగా ఇండియాలో రాజస్థాన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1919లో ఏం చేంజ్ చేశారంటే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేశారు. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అది ఆ టైగర్ రిజర్వ్ నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ వీరాంగన దుర్గావతి శాంక్చురీ ఈ రెండు కలుపుతూ ఆ టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది చాలా యూనిక్ టైగర్ రిజర్వ్, ఎందుకంటే అది గంగా అండ్ నర్మదా బేసిన్స్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి లోక్పాల్ అనే మనకి రీసెంట్ లోక్పాల్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక మోస్ట్ ట్రిక్కీ పాయింట్ ఏంటంటే అవి లోక్పాల్ అనేది ఇన్స్టిట్యూషన్స్ ఎయిడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద లోక్పాల్. అంటే లోక్పాల్ అనేది ఎవరిని దాని జ్యూరిస్డిక్షన్ సంబంధించి కన్ఫ్యూజన్ చేసి అడిగే పాయింట్ మాట ఇది. అంటే ఏ ఆర్గనైజేషన్స్ అయితే ఫైనాన్స్డ్ పార్ట్లీ అండ్ ఫుల్లీ బై ద గవర్నమెంట్ అనేవి లోక్పాల్ పరిధిలోకి వస్తాయి. ఇంకా ఎఫ్సిఆర్ఏ కాంట్రిబ్యూషన్స్ అనేవి మోర్ దెన్ 10 lakhs ఉంటే మాత్రమే లోక్పాల్ పరిధిలోకి వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒక సందర్భంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్లాజ్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 31C, సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. నేను ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేసి 50 క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ 50 క్వశ్చన్ సొల్యూషన్స్ కూడా నోట్ చేసుకుని కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ సొల్యూషన్స్ అన్నీ నేను చదువుతుండగా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపించినవి నేను చేశాను. మీరు కూడా సొల్యూషన్స్ అనేవి ఒక లుక్ వేస్తే వెంటనే మీకు ఒక కాన్సెప్ట్ రివైజ్ అయిన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్లో కూడా మీరు ఏ విధమైన తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చేస్తారు. నాతో పాటు మీరు కూడా వర్క్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే స్పూన్ ఫీడింగ్లో ఉంటే కుదరదు, మనం వర్క్ చేయాలి. వర్క్ చేస్తూ పాటు ఇంకా ఇలాంటి ఇన్పుట్స్ తీసుకుంటూ ముందుకెళ్తేనే ప్రిలిమ్స్లో సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ మనం విజన్ టెస్ట్స్ అనేవి ఈరోజు ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ చేసాం. ఇంకా మనకి ఆల్మోస్ట్ 25 టెస్ట్స్ ఉంటాయి విజన్వి. అండ్ ప్రతిదీ కూడా ఏప్రిల్ లోపలనే కంప్లీట్ చేసుకుంటే రివిజన్ చేయడానికి బాగుంటుంది. That's it for today. I will upload remaining question solutions in next video. Okay, thank you.